రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకునే వాక్యభాగంలో ప్రవేశిద్దాం. ఆకాశం రాష్ట్రుడు అయిన పరలోక తండ్రి, సర్వశక్తివంతుడైన దేవ, ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాక్యం ధ్యానించుకోవాల్సిన ప్రభు చెప్పి నడిపి సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎద్దుకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడను మొదట మంచి ద్రాక్షారసం పోసి, జండు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచుకొనెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచేది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు కానా అనే ఊరిలో ఒక వివాహానికి వెళ్ళడం జరిగింది. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా, ఆయన యొక్క శిష్యులు కూడా ఆ వివాహంలో ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ వివాహంలో ఒక సంఘటన జరిగింది. ఆ వివాహంలో ఏ సంఘటన జరిగిందంటే, అక్కడ విందుకు సిద్ధపరిచినటువంటి ద్రాక్షారసము అయిపోయింది అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అక్కడ విందుకు సిద్ధపరిచిన ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, ఇక్కడ విందుకు ఉంచినటువంటి ద్రాక్షారసము లేదు, అయిపోయింది అని ఆయనతో చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పి ప్రభు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన తల్లి ఏం చేసిందంటే, అయ్యా, ఆయన మీతో చెప్పింది చేయడని యేసు ప్రభు గురించి అక్కడ ఉన్నటువంటి ఆ పరిచారకులకు ఆయన తల్లి చెప్పడం జరిగింది. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. 6 రాతి బాణలు ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అక్కడ పరిచారకులకు, మీరు ముందు ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి. ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి అన్నప్పుడు మరి ఏం చేశారంటే, ఆ రాతి బాణలు అంచుల మట్టుకు, అంటే ఇంకా ఏది కలపడానికి వీలు లేనంత మట్టుకు, ఒకవేళ సగం నింపితే సగం వరకు ఇంక కొద్దిగా ఏదైనా వేరే ద్రాక్షారసం దాంట్లో కలిపి కొద్దిగా డైల్యూట్ చేసి ఇవ్వడానికి ఆస్కారము ఉంటుంది. కానీ వీళ్ళు అంచుల మటుకు ఫుల్ఫిల్గా ఆ రాతి బాణలు అంచుల వరకు నింపివేశారు. అప్పుడు అన్నాడు ప్రభు, మీరు ముంచి ఇప్పుడు ఆ రాతి బాణలు ఏముంది దాంట్లో ముంచుకొని తీసుకెళ్ళి విందు ప్రధాన ఎందుకు తీసుకుని పోండి అని చెప్పినప్పుడు వారు ఆ యొక్క ముంచుకొని ఆ రాతి బాణంలోంచి విందు ప్రధాన ఎందుకు తీసుకొని పోయినప్పుడు ఆ యొక్క ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విందు ప్రధానికి తెలియదు. కానీ ఆ రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధానికి పెళ్లి కుమారుని పిలిచి ఏమంటాడంటే, ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పింది. అంటే అది ఆ ద్రాక్షారసము ప్రభు తయారు చేసినటువంటి ఆ ద్రాక్షారసము
మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉన్న ద్రాక్షారసము అని ఆ విందు ప్రధాని గుర్తించడం జరిగింది. యేసు ప్రభు ఈ సూచక్రియను చేసి గలిలయలోని కానా ఊరిలో ఆయన యొక్క మహిమను ప్రభు బయలుపరుచుకున్నాడని చెప్పి మనము ఇక్కడ గమనిస్తున్నాం. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారని చెప్పి వాక్యంలో చెప్పడం జరిగింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకున్నట్లయితే ద్రాక్షారసం తయారు చేయాలంటే ద్రాక్ష పండ్లు కావాలి. ద్రాక్ష పండ్లను ద్రాక్ష గానుగలో వేసి దొరికి దాంట్లో రసం తీసి ఆ రసాన్ని కొంచెం మళ్ళా ఇంగ్రీడియంట్స్ కలిపి దాన్ని డైల్యూట్ చేసి ఆ చిక్కదనాన్ని కొద్దిగా తగ్గించి కొంచెం పలుచపరిచి ఆ తర్వాత దాన్ని తాగడానికి ఉపయోగించడం జరుగుతుంది. ద్రాక్షారసం తయారు చేయాలంటే ముఖ్యంగా ద్రాక్ష పళ్ళు కావాలని మానవ ఊహ. కానీ ఇక్కడ ప్రభు జరిగించినటువంటి కార్యం చూడండి, ద్రాక్ష పండ్లు లేవు, కేవలము నీరు తీసుకుని రాతి బాణంలో పోసి ముంచి తీసుకెళ్ళినప్పుడు అవి ద్రాక్షారసంగా మారాయని చెప్పి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకు ఒక కష్టమైనటువంటి సమస్య ఉంది. దాన్ని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు మామూలుగా మానవ నైజం ప్రకారము ఒక సమస్యను మనము ఒక ఉత్తరం పోస్ట్ చేయాలంటే ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో వేయాలి అని మనకు తెలిసినటువంటి విషయం. కానీ దేవుని కార్యములకు మానవ కార్యములకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఈ సంఘటన నీకు ప్రస్ఫుటంగా బయలుపరుస్తుంది. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నాకు ఉన్నటువంటి సమస్యను ఎవరూ తీర్చలేరు అని. కానీ అసలు ద్రాక్ష పళ్ళే అవసరం లేకుండా ద్రాక్షారసం చేసిన దేవునికి బాగా గమనించండి. ద్రాక్ష పళ్ళే అవసరం లేకుండా ద్రాక్షారసం తయారు చేసిన దేవునికి నీ జీవితాన్ని మార్చడము పెద్ద విషయం అయితే కానే కాదు. చాలా సులువుగా ఆయన నీ జీవితంలోని కష్టాలు తీసివేయగలరు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి, ఎర్ర సముద్రంను ప్రభువు ఏ విధంగా చించాడని ఒకసారి ఆలోచిస్తే ఆ సంఘటన భయంకరంగా బహు ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే ఒక చిన్న ఒడిశల్లో రాయి పెట్టి గొలియాతును దావీదు హతమార్చాడని ఆలోచించినప్పుడు దేవుని యొక్క మహాశ్చర్య కార్యములు చాలా అద్భుతంగా ఉన్నాయి. యోర్దాను నదిని ఎగువ ప్రవాహము దిగువ ప్రవాహంగా ప్రభువు ఆపివేసినప్పుడు కూడా ఆయన కార్యములు ఆశ్చర్యకార్యములు. యెహోషువ ప్రార్థించినప్పుడు ప్రభు సూర్య చంద్రులను అలాగే ఆపివేసినప్పుడు ప్రభు కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో ద్రాక్ష పండ్లు అవసరమే లేదు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ద్రాక్షారసం తయారు చేయాలంటే యేసు ప్రభు ద్రాక్ష పండ్లు కావాలి కదా ప్రభు అని అనుకోవచ్చు. యేసు ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ద్రాక్ష పండ్లు అవసరం లేదు. కేవలం యేసు రక్తంతో కడగబడితే చాలు నీ జీవితాన్ని ప్రభు మార్చడానికి సిద్ధంగా ఉంది. ఓ ప్రియ సహోదరి, ఈరోజు ఇక్కడ ద్రాక్ష పండ్లు అవసరం లేకుండానే ప్రభు ద్రాక్షారసం తయారు చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఎలాంటి అద్భుతాన్ని అయినా చేయగలడు. డాక్టర్లు చెప్పిండొచ్చు, ఇంకా నువ్వు బ్రతకవు, నీ వ్యాధి ముదిరిపోయింది, నువ్వు చనిపోతావు. యేసు రక్తంలో నువ్వు కడగబడితే ప్రభు నీ ఆయుష్ను రెట్టింపు చేయగలడు. ప్రియమైన సహోదరు, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా అప్పుల వాళ్ళకి నేను బ్రతకాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని పునరుద్ధరింపజేస్తాడు, నీ జీవం అనుగ్రహిస్తాడు, నీ అప్పులను తీర్చివేస్తాడు. డాక్టర్లు చెప్పిండొచ్చు, ఇంక నీకు సంతానం కలుగుతుందని చెప్పి. ఈరోజు నువ్వు ప్రభు చెంతకు చేరుకుంటే ఆ దేవుడు తన అద్వితీయమైన శక్తితో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆయన తన సమూయేలు యొక్క తల్లి పిల్లలు కావాలని ప్రార్థించినప్పుడు సమూయేలును అనుగ్రహించినట్టు ప్రభువు నీకు కూడా పిల్లలను అనుగ్రహించగలరు. ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు నీ పాప జీవితం నుంచి నువ్వు విడుదల పొందావా? నీ శాప జీవితం నుంచి నువ్వు విడుదల పొందావా? లేకపోతే యేసు ప్రభు నీ స్వంత రక్షణగా అంగీకరించు. ఈరోజు యేసు ప్రభు చెంతను మోకరించి, యేసు ప్రభువా, నీ కలువరి శిలువలో కాల్చిన రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎవరైతే అడుగుతారో ఆయన వారందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రభు రక్తము నీ మీద ప్రోత్సీకరించి ప్రభుని కడిగి పవిత్రపరిచి తన కుమారుడిగా, తన కుమార్తెగా, తన బిడ్డగా నేను స్వీకరిస్తాడు. అప్పుడు నీ జీవితంలో సంతోషం వస్తుంది. నీ జీవితంలో ప్రభు రాగానే నీ జీవితంలో వెలుగు వస్తుంది. నీ అప్పులు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి. నువ్వు ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వెంతో సమయం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కోర్టు కేసులు పరిష్కారం అయిపోతాయి. నువ్వెన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన శత్రువులు కన్నుమరుగైపోతారు. నువ్వు శత్రువులే ఉండరు. ఎందుకంటే దేవుడు పిల్లలను ఎవరైనా ముడితే ఆయన కనుపాపలు ముట్టినట్టని పరిస్థితి సెలవుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి,
ఈరోజు నువ్వు యేసు ప్రభు చెంతకు రా. ప్రభువా, నేను గతకాలం అంతా పాపం చేసినాను, నేను నిన్ను తెలుసుకోలేకపోయాను, నన్ను ఇప్పుడు నీ బిడ్డగా స్వీకరించు, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు, నువ్వు కల్వరి శిలువలో కాల్చిన రక్తధారంతో నన్ను కడిగి పవిత్రపరచు. నా పాప నిమిత్తం నువ్వు కల్వరి రక్తం చిందించావు. చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటము, వీపంత దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్త పొడి వరకు నా కోసం చిందించావని ఎవరైతే విశ్వసించి అడుగుతారో వారందరి ప్రభు తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఈ క్షణంలో సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుల సహోదరి, ఈరోజు నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీకు భారం తెరుస్తాడు. ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నీ హృదయంలో ప్రభు నివసిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను దీవించి ఫలింపజేస్తాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నిన్ను తన యొక్క రక్షణ వస్తువులతో అలంకరించి నిన్ను మహిమపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించుకుంటాడు. పరలోకమున్న నా తండ్రి, చెప్పబడిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించుకోండి. నా మహిమాటుడు ప్రభు వాక్యం నిరంతరంగా ఫలింపజేయండి. ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకోండి. ప్రభు ఈ వాక్య భాగంలో ఆశీర్వదించి దీవించి నడిపించి ఫలింపజేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.